హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం ఈసారి అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పెట్టేసిందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళు వీళ్ళు భక్తి లేదు కానీ ఆర్భాటాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీరియల్ యాక్టర్స్ కానీ అదేవిధంగా హీరోయిన్లు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఘనంగా భక్తి లేకున్నా కానీ ఎక్కువగా మేకప్లు వేసుకొని దేవుడికి ఎలా పడితే అలా పూజలు అయితే చేసేశారు. వాటిని చూసి చాలా బాధ అనిపించింది. వరలక్ష్మి వ్రతం అంటే ఇలా చేసుకోవాలా, అయ్యో నేను చేసుకోలేకపోతున్నానే అనే బాధ కూడా కలిగిందనమాట. ఎందుకంటే వాళ్ళంటే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి ఎలాగైనా చేసుకుంటారు. కాకపోతే వాళ్ళకు భక్తి అయితే అస్సలు నాకైతే కనిపించలేదన్నమాట. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళకన్నా డిఫరెంట్గా చేసుకోవాలని టెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు సీరియల్ వాళ్ళలాగా చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఇలాంటి ఆర్భాటాలు ఉన్నాయా ముందు కాలంలో కూడా చెప్పండి? చాలా ప్రశాంతంగా ఉన్న దాంట్లో పూజ అనేది చేసుకునే వాళ్ళు. ఘనంగా అంటే డబ్బుతోనే ముడిపడడం కాదండి, శుచి శుభ్రత, మనం మంచి ఆలోచనతో మంచి మనసు పెట్టి మార్గంలో ఉంటూ దేవుడికి అమ్మవారికి మన మనసుతో తలపడం అంటే ఆ పూజలో భక్తి శ్రద్ధలు ఉన్నాయని మనకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని తెలుసుకుంటున్నాం కదా, చదువుకున్న వాళ్ళైతే ఒక బుక్ తీసుకుని మనకి సులభంగా చదువుకునే విధంగా లలిత చాలీస కానీ, అష్టలక్ష్మి పూజ కానీ, లేదా కనకదార స్తోత్రం కానీ, ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి మంత్రాలైనా చదువుకోవచ్చు, పారాయణం కూడా చేసుకోవచ్చు. ఏదో ఒకటి మీకు నచ్చింది, మీకు వచ్చింది ఏదో ఒకటి సోషల్ మీడియాలో ఉంది కదా, దాన్ని చూసుకుంటూ మీకు అందుబాటులో ఉన్నటువంటి వీడియో పెట్టుకుని పూజ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. తమ్మునేలు మీరు చూసే ఉంటారు కదా, నేను చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. కలశం అనేది ఏర్పాటు చేసుకున్నానండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసుకున్న తర్వాత గడపకైతే పూజ చేసుకున్నాను. ఇంట్లో ఎప్పటిలాగే మన దేవుడు గదిలో కూడా పూజ అయితే చేసుకున్నానండి. ముగ్గంతా కూడా చాలా చక్కగా అలంకరించుకొని పూజలు అయితే చేసుకున్నాను. గడప పూజ అయితే ముందుగా చేసుకున్నాను, తర్వాత దేవుడి గదిలో పూజ అయితే చేసుకున్నాను అనమాట. అదేవిధంగా మనం చాలా అపోహలు కూడా చాలా వరకు పడుతూనే ఉంటామండి. వరలక్ష్మి వ్రతం అంటే ఇలానే చేయాలి, అలా చేయాలని ఎవరు పడితే ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మన పెద్దవాళ్ళు లేదా మనకు నచ్చిన విధంగా భక్తిగా శ్రద్ధగా శుచిగా చేసుకుంటే చాలండి. నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఈసారి ఏంటంటే మా ఆయన కూడా నాతో పాటు కూర్చొని చేశారనమాట. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయింది మా పెళ్ళయి. ఇప్పటి వరకు ఈ విధంగా అయితే ఎప్పుడు చేసుకోలేదండి. అంటే ఇంత సింపుల్గా, అందులోనూ మా ఆయన నా పక్కన కూర్చొని పూజ ఇదే మొదటిసారి అనమాట. ఎందుకంటే వాళ్ళు నేను ముందంతా కూడా ఈ 11 ఇయర్స్ కూడా అర్లీ మార్నింగే పూజ చేసేసేదాన్ని. ఈసారి మాత్రమే ఈవినింగ్ అయితే పూజ చేశాను. ఎందుకంటే పిల్లలకి స్కూలు ఉంది, అదేవిధంగా మా ఆయనకి ఆఫీస్ ఉంది, నాకు కూడా ఆఫీస్ ఉందన్నమాట. దానికోసమే నేను ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. మార్నింగ్ అయితే ఎప్పట్లాగే గడప పూజ అంతా కూడా చేసుకుని, నా ఇంట్లో పని ఉంటుంది కదా అన్నీ చేసుకుని పిల్లలు స్కూల్కు పంపించేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చేసుకుని ఆఫీస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజకన్నీ కూడా ఏర్పాటైతే చేసుకున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతోనే పూజ అయితే చేసుకున్నానండి. నేను ఇక్కడ ఎటువంటి అమ్మవారిని కూర్చోబెట్టి చేతులు కాళ్ళు అతికించడాలు అలాంటివంతా ఎందుకో నాకు చేయాలనిపించలేదన్నమాట. దానివల్లనే నేను ఓన్లీ కలశం పెట్టుకుని శివుడి పటము, అలాగే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నటువంటి పటం అయితే ఉంచుకున్నాను. తర్వాత పూజకు కావాల్సిన ఫలాలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ప్రసాదాలు అయితే 3 రకాలు చేశానండి. తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి అయితే 9 రకాలు అయితే పెట్టాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను ప్రసాదాలు ఓన్లీ 3 చేశానమాట. ఇంతకుముందు అయితే 9 రకాలు అయితే ప్రసాదాలు చేసేదాన్ని. ఈసారి ఓపిక లేదు, అదేవిధంగా టైం కూడా కుదరలేదనమాట, ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల. పూజ అయితే ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మా ఆయన నాతో పాటు కూర్చొని నేను అష్టోత్తరం చదువుతూ ఉంటే ఆయన కూడా నాతో పాటు చదువుతూ అదేవిధంగా వింటూ పూజ అయితే చేశారు. ఫస్ట్ గణపతికి పూజ చేశాము, తర్వాత వచ్చేసి గౌరీ అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకున్నామండి. అదంతా అయిపోయిన తర్వాత షోడోపచారాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా చదువుకుంటూ పూజ అయితే దేవునికైతే చేసుకున్నాము.
తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి కూడా కుంకుమ అర్చన అయితే చేశామండి. ఇక మా ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లో ఉంచుకొని ఆ దేవుళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా భక్తితో పూజలు అయితే చేశామన్నమాట. ఎందుకంటే మనం ఇలాంటి వ్రతాలు వచ్చినప్పుడే మనం కొంచెం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు కానీ భక్తి కానీ శుభ్రత కానీ ఎక్కువగా పాటిస్తాం. కాబట్టి ఇవాళ అన్ని దేవుళ్ళు కూడా కూర్చోబెట్టి అన్ని దేవుళ్ళకు పూజ చేయాలని ఎందుకో అనిపించింది. అందుకే ఈ విధంగా పూజ అయితే ఇద్దరం కలిసి చేసుకున్నామండి. తర్వాత అయితే నాకు వచ్చినటువంటి అన్ని స్తోత్రాలు కూడా లక్ష్మీ అమ్మవారి కథ, అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత వచ్చేసి శివునికి సంబంధించిన అష్టోత్తరం అన్నీ కూడా చదువుకున్నాను. ఎందుకంటే నాకు ఏ పూజ చేసినా కూడా నేను ఖచ్చితంగా శివుడికి సంబంధించిన నామం అయితే ఖచ్చితంగా పలుకుతానండి. ఎందుకో శివుడు అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఇక తర్వాత బట్టలు అయితే ఏం పెట్టలేదండి. పత్తి ఉంటుంది కదా, దాంతోనే యజ్ఞోపవేదం అలాగే పత్తితోనే చేసినటువంటి వస్త్రాలు కూడా నేను ఇక్కడ దేవుడికి అయితే సమర్పించాను అనమాట. తర్వాత తోరణాలు అయితే తయారు చేశానండి. 9 ముడులు వేసి తోరణం తయారు చేస్తాం కదా, అలా అమ్మవారికి ఒకటి, నాకు మా ఆయనకు ఒకటి, 3 అయితే చేశానన్నమాట. ఇక నేను మా ఆయన ఇద్దరం కూడా ఈ తోరణాలు రెండింటిని కూడా కట్టుకున్నాము. ఇంకొకటి అయితే దేవుడికైతే వాయినంగా సమర్పించానన్నమాట. మనకు ఈ వరలక్ష్మి వ్రతం అనేది సంవత్సరానికి ఒకసారే వస్తుందండి. కాకపోతే కరెక్ట్గా పౌర్ణమికి ముందు రోజు చేసుకోవాలనే నియమం ఏమీ లేదు. ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. కాకపోతే భక్తిగా శ్రద్ధగా చేసుకోవాలి అంతే. మీకు తెలిసింది మాత్రమే మీరు చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారని మాత్రం అస్సలు కంగారు పడిపోయి భక్తి లేకుండా ఆర్భాటం ఎక్కువైపోయి టైం అనేది లేకుండా శుచిగా లేకుండా శుభ్రత లేకుండా ఎలా పడితే అలా అస్సలు చేయకండి. సింపుల్గా అయినా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి వరం ఇస్తుందనే కదా మనం ఈ పూజ అయితే చేస్తున్నాం. అలాంటప్పుడు హడావిడి లేకుండా ఎక్కువ ఖర్చులను పెట్టేసి హస్బెండ్ని ఇబ్బంది పెట్టేసి అవి కావాలి ఇవి కావాలని ఏవేవో కొనేసుకొని ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవలు పడుతూ ఇలా పూజలు చేసుకోవడం కన్నా నాకైతే ఈ విధంగా సింపుల్గా ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకోవాలంటేనే చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కువగా ఆర్భాటంగా పూజలు అయితే ఏవేవో డెకరేషన్స్ అంతా చేయనండి. ఉన్న పువ్వులతోనే డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉంటాను. పూజ అంతా అయిపోయిందండి. ఇక పిల్లలు కూడా వచ్చారు, హారతి తీసుకున్నారు. మా ఆయన కొబ్బరికాయ అయితే నైవేద్యంగా సమర్పించారు. తర్వాత మా ఆయనకి అక్షంతలు ఇచ్చి నేను కాళ్ళకు దండం అయితే పెట్టుకున్నాను. ఈసారి వాయినంగా ముత్తైదు మా పాపనే నాకు వరలక్ష్మీదేవి అన్నట్టు మా పాపకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి వాయనం అయితే మా పాపకైతే ఇచ్చానమాట. ఎందుకంటే మేమున్నటువంటి అపార్ట్మెంట్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అలాగే ముస్లిమ్సే ఉన్నారండి, క్రిస్టియన్సే ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒక అమ్మాయి ఉంది, తను కూడా ఊరికెళ్ళిందనమాట. అందుకే నేను ఏం చేయలేక ఇంకా మా పాపే నాకు లక్ష్మీదేవిలా అనిపించింది. అందుకే దానికే ఈసారి వాయనం అయితే ఇచ్చాను. ఎలాగైతేనేమి ఈసారి మాత్రం నాకు చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా సింపుల్గా అయితే 500 రూపాయలతో నా పూజ అంతా అయిపోయిందనమాట. ఈసారి మాత్రం ఫస్ట్ టైం అండి ఇంత ప్రశాంతంగా ఇంత భక్తిగా, అది మా ఆయనతో పాటు కూర్చుని పూజ చేయడం. అందుకే నా ఆనందం అస్సలు చెప్పలేదన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు పూజ? ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఇంట్లో మీ హస్బెండ్ని ఇబ్బంది పెట్టేసి పూజ చేసుకున్నారా? నాకు తెలుసులేండి, ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం అలాంటిదనమాట. ఏం చేద్దాం, నెక్స్ట్ టైం అయినా సింపుల్గా చేసుకోండి. ఈ విధంగా నేను పూజ అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పాత్రలు ఉంటాయి కదా, కుప్పలు అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసరికి ఆల్మోస్ట్ 10:40 అయిందనమాట నైట్. ఇదే అండి ఇవాళ మా వీడియో, మా వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.